అలాగా ఈరోజు అయితే మనం బయటికి వెళ్తున్నాం. ఎందుకంటే బర్త్డే పేరు అవి. ఎక్కడికి వెళ్తున్నాం అంటే సస్పెండ్ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడే గేట్ పాస్ అయితే వేసిచ్చాము. మా వాళ్ళు ఏమో ఎండలోకి రాగానే అప్పుడే తాగేస్తున్నారు అండి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అదే ఫ్లోలో మనం కూడా ఒక కప్ వేసేద్దాం. సో అట్ లాస్ట్ మనం ఎక్కాల్సిన బస్సు అయితే వచ్చింది గాయస్. ఏందిరా బాబా ఎంతమంది ఉన్నారు బస్సు. ఇప్పుడే బస్ ఎక్కాం. ఏం చేద్దామంటావు మరి? లెక్క అయితే నిజాలు మాట్లాడుకోవాలంటే ఇక్కడ బస్సు తిరిగేటప్పుడు మనకి 4 ఏళ్ళు టికెట్ అయిపోద్ది. ఈరోజు ఎందుకు తొందరగా దొరికింది. తగ్గించుకుంటే మంచిది. మనం ఫస్ట్ ఈరోజు త్రికోణబాద్ A few moments later. మనం బస్ దిగి స్టూడియోకి వెళ్తున్నాం. త్రికోణబాద్ లో దిగాము. పిచ్చండి ఇది. బస్సులో కష్టపడి నుంచున్నారని వాటర్ తాగుతున్నారు. ఏంటి మమ్మీ ఎవడీడు? అదండి స్టూడియోలోకి వెళ్దాం. ఏం కొనం ఎందుకు? ఒకటే మాట అండి, హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు? మా వాళ్ళు అయితే మొత్తానికి చెప్పులు కొనడానికి ఫిక్స్ అయ్యారు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? తీసుకో తీసుకో. దేవా చెప్పులు పడి పోతారు ఈ అమ్మాయిలు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎక్కడ మిర్రర్ దొరికినా వదలం కానీ నేర్చుకోండి. 5 minutes later. ఇప్పుడే మనం స్టూడియో నుంచి వచ్చాం. సక్సెస్ఫుల్గా 2 గంటలు అయిపోయినాయి. బస్ ఎక్కి స్వామినారాయణ మందిర్కి వెళ్దాం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. చలో రెండో బస్ అయితే ఎక్కాం. ఆఫ్ టు స్వామినారాయణ టెంపుల్. ఎండలో మేము తప్ప వెళ్ళాం. 1 eternity later. మనం అయితే స్వామినారాయణ టెంపుల్కి వచ్చాం. అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళు దర్శనానికి వెళ్ళిపోయారు. అప్పుడే మనం అంటే లేట్ కదా కానీ చూద్దాం. అయితే ఇప్పుడు స్వామినారాయణ టెంపుల్ జర్నీ అయిపోయింది. ఏంటి సార్ అది? ఇప్పుడు మనం ఇంకో బస్ ఎక్కాము క్రిస్టల్ మాల్కి. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అంతా బస్సులోనే ఉంటుంది. మా మార్వాడి యూనివర్సిటీ చదువు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. పెద్ద స్కెచ్. వచ్చేసాం. ఎంట్రన్స్ కాడ ఉన్నాం. బాగుంటుంది. మనిషి పశువా? సో మా అబ్బిగాడు అయితే మాకు బార్బిక్యూ నేషన్ ట్రీట్ ఇస్తున్నాడు బర్త్డే అని. నువ్వు తినే తిండికి నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? తినేది ఎంత, చదివేది ఎంత? ఈడైతే ఇంకా ఆపట్లా. చూడు తిని తిని ప్రెగ్నెంట్ అయినట్టు అయిన. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? ఇప్పుడే క్రిస్టల్ మాల్లో బాగా ఫుల్గా తిని వెళ్తున్నాం కాలేజ్ హాస్టల్. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అంతా తిరిగి 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 క్లాస్ కాలేజ్కి వచ్చాం గైస్. కానీ ఇంకొద్దులే, ఇంకా బాగా చూద్దాం. రూమ్కి వెళ్ళిపో. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే ట్రైన్.